మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేస్తంబాల ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వేస్తంబాల ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా శివుడు అంటే అభిషేక ప్రియుడు. జలంతో పాలతో ఈ విధంగా అభిషేకాలు అయితే తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మహాశివరాత్రి అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి శైవ క్షేత్రాలు అనేకం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. చారిత్రక వెయ్యి స్తంభాల ఆలయంలో భక్తులు ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాశివరాత్రికి సంబంధించినటువంటి విశిష్టత ప్రాశస్త్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో భక్తులైతే తరలి వస్తున్న తీరైతే కనిపిస్తూ ఉంది. కుటుంబాలతో సహా ఆలయానికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఉపేంద్ర శర్మ ఉన్నారు, ఆలయ ప్రధాన అర్చకులు. అయ్యగారు, ఎట్లా ఉంటుంది మహాశివరాత్రి సందర్భంగా పూజలు ఎట్లా ఉంటాయి, విశిష్టత గురించి కూడా? చారిత్రక రుద్రేశ్వర స్వామి వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిన్నటి రోజు నుండి ప్రారంభమైనాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఉదయం 3:30 గంటలకు సుప్రభాత సేవానంతరం ఉత్తిష్ట గణపతి ఆరాధన, రుద్రేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వర్తించి భక్తుల యొక్క గోత్రనామాదులతో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తున్నాము. మహాశివరాత్రి పర్వదినం జన్మకో శివరాత్రిగా మనం పరిగణించాల్సి వస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున స్వామివారు లింగములో ఉద్భవించినటువంటి సమయం లోపల లింగోద్భవ కాలం అంటారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం లోపల 12 మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 రుద్రాలు నమక చమకాదులతో రుద్రాధ్యాయంతో 5 గంటల సేపు లింగోద్భవ సమయంలో పూజలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా అనేక పుణ్యక్షేత్రాలు శైవక్షేత్రాల మాదిరిగానే మన దేవాలయం లోపల గత 50 సంవత్సరాలుగా రుద్రేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాయంత్రం 5:30కు ప్రారంభమవుతుంది. అదేవిధంగా మా జాగరణ ఉన్నట్టు భక్తుల కొరకు కూడా మనము సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, అదేవిధంగా హరికథా కాలక్షేపాలు కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు భక్తులకు సేవలు అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉపవాసం ఉండేటువంటి భక్తులకు సంబంధించి ప్రధానంగా ఈరోజు ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు. ఆ భక్తుల కోసం ఎలాంటి సూచనలు చేస్తారు? ఉపవాస దీక్షలు ఉన్నటువంటి జాగరణ చేసేటువంటి భక్తులకు ముఖ్యంగా ప్రసాద వితరణ, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు. వాళ్ళు తెల్లవారి 5 గంటల వరకు కూడా జాగరణ ఉంటారు కాబట్టి వారందరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు దేవాదాయ శాఖ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. చూసినట్టయితే చారిత్రక వెయ్యి స్తంభాల ఆలయంలో ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. శివుడు అంటే అభిషేక ప్రియుడు. జలంతో అభిషేకించిన సంతోషించేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకొని శైవాలయాలకు చేరుకొని పూజలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల ఆలయంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంతో పాటు అనేక శివాలయాల్లో ఇవాళ ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు అయితే కొనసాగుతున్నాయి. ఉపవాసాలు జాగరణలు చేసేటువంటి భక్తులకు సంబంధించి ఆయా ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.